వారం రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఫిల్మ్ యాక్టర్స్ అల్లు అర్జున్ గాని, లేకపోతే ఎన్టీఆర్ గాని పొలిటికల్ డెబ్యూకి ప్రిపేర్ అవుతున్నారని జెప్పి, దానికి సన్నాహాలు చేస్తున్నారని జెప్పి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీని మీద ఎన్టీఆర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో తనకి అటువంటి అభిప్రాయం ఏదీ లేదు అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు. అల్లు అర్జున్ గారి విషయంగా పెద్ద జరిగిన చర్చ చాలా తక్కువే కావడంతో ఆయన అఫీషియల్‌గా దీని మీద అయితే స్పందించలేదు. అసల 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా యాక్టర్లు పాలిటిక్స్‌లోకి వస్తారు అనే చర్చ జరగడం ఇదేం మొదటిసారి ఏం కాదు. ఎన్టీ రామారావు గారు సక్సెస్ అయిన తర్వాత ఈ చర్చ చాలామంది యాక్టర్స్‌కి జరుగుతూనే ఉంది. చిరంజీవి గారు పొలిటికల్‌గా ఫెయిల్ అవ్వడం, 2019లో పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అవ్వడం, అలాగే తమిళనాడులో రజనీకాంత్ గారు అసలు పార్టీనే పెట్టలేకపోవడం, కమల్ హాసన్ గారు ఫెయిల్ అవ్వడం, ఇలా రకరకాల కారణాల వల్ల అసలు సినిమా యాక్టర్స్‌కి జనాలు ఓట్లేసే పరిస్థితి లేదు అనే నిర్ణయానికి అందరూ వచ్చేసారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో విజయ్ గారు పొలిటికల్‌గా సక్సెస్ అయ్యి సీఎం కావడంతో మళ్ళా ఈ సినిమా యాక్టర్‌లని పొలిటికల్‌గా సక్సెస్ అవ్వాలనుకునే వారి సపోర్టర్స్‌లోని ఒక చిన్నపాటి ఆశ అయితే రేకెత్తించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ అసల ఎన్టీఆర్ గారికి గాని, లేకపోతే అల్లు అర్జున్ గారికి గాని ఎంతవరకు పొలిటికల్‌గా అవకాశాలు ఉన్నాయనేది చూద్దాం. ఇద్దరు కూడా సినిమా పరంగా మంచి పాపులారిటీ ఉన్నోళ్ళే. సక్సెస్‌ఫుల్ కెరీర్ రన్ అవుతుంది ప్రస్తుతానికి. కాకపోతే ఎన్టీఆర్‌కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంచి ఆరేటర్ ఆయన. అండ్ అలాగే తెలుగుదేశం పార్టీ గాని, నందమూరి ఫ్యామిలీ గాని ఒక లెగసీ అయితే ఉంది. ఈ కారణంగా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చూడాలి. డిసడ్వాంటేజెస్ విషయానికొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ స్ఫూర్తిగా జరుగుతున్న పాలిటిక్స్ కాబట్టి విజయ్ కెరియర్‌కి, వీళ్ళ కెరియర్‌కి ఏంటి అనేది ప్యారలల్స్ చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో వాక్యూమ్ ఉందా? ఒక ఆల్టర్‌నేటివ్ పాలిటిక్స్ వైపు జనాలు చూసే పరిస్థితులు ఉన్నాయా అంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. అలాగే జనసేన కూడా 2024 నుంచి జనసేన కూడా చాలా బలమైన పార్టీ కింద ఉంది. 3 ప్రధానమైన పొలిటికల్ పార్టీలు బలంగా ఉన్నప్పుడు, నాలుగో పార్టీ వైపు జనాలు చూసే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే అటువంటి అవకాశం ఏమీ కనిపించట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేవి కాస్ట్ రిడన్ పాలిటిక్స్. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ప్రబలంగా పనిచేస్తది ఎలక్షన్స్‌లో. సో కాకపోతే తక్కువ పర్సెంటేజ్ ఉన్నా సరే ప్రధానమైన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నీ కూడా ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళ సపోర్ట్ అనేది ఫైనాన్షియల్‌గా అండ్ సోషల్‌గా అండ్ పొలిటికల్‌గా చాలా ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీకి కమ్మవారు ఉన్నారు. అలాగే రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. అలాగే జనసేనకు కాపులు ఉన్నారు. ఈ కాస్ట్ నెక్సెస్‌ని ఇప్పుడు ఎన్టీఆర్ గారో లేకపోతే అల్లు అర్జున్ గారో రాజకీయాల్లోకి రావడం వల్ల బ్రేక్ చేయగలరా అనేది పెద్ద ప్రశ్న. వీటిని బ్రేక్ చేయాలంటే అంటే తమిళనాడులో ఇలాంటి కాస్ట్ పాలిటిక్స్ లేవా? అక్కడ విజయ్ గారు సక్సెస్ అయ్యారు కదా! అనే క్వెషన్ అందరిలోని రావచ్చు. బట్ కాస్ట్ పాలిటిక్స్‌ని డామినేట్ చేసే ఫిల్మ్ పర్సనాలిటీ లేకపోతే ఫిల్మ్ పాపులారిటీ విజయ్ గారికి ఉండింది. ఎందుకంటే తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 పొజిషన్ కింద చాలా సంవత్సరాలు విజయ్ గారు కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత వచ్చే నంబర్ 2 పొజిషన్ ఆయనకి చాలా ఎంతో మైళ్ళ దూరంలో ఉండిపోయింది. తెలుగులో అటువంటి పరిస్థితి ఉందా అంటే ఎన్టీఆర్ గారు గాని, అల్లు అర్జున్ గారు గాని సినిమా వైపుగా చాలా పాపులర్. అన్‌ఇమాజినబుల్ పాపులారిటీ లేకపోతే అన్‌డిస్ప్యూటబుల్ నంబర్ 1 పొజిషన్‌లో లేరు. ఒకప్పుడు చిరంజీవి గారు ఎంజాయ్ చేశారు దాన్ని. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఎంజాయ్ చేశారు ఆ పొజిషన్. బట్ ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ స్టార్స్‌లో ఎవరు కూడా ఆ రకమైన డొమైన్‌లో లేకుండా పోయారు. సో, ఈ ఇప్పుడిప్పుడే ప్రైమ్ అనేది ఎన్టీఆర్ గారికి గాని, లేకపోతే అల్లు అర్జున్ గారికి గాని ప్రైమ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో, ఇండిస్ప్యూటబుల్ నంబర్ 1 పొజిషన్ అంటే నంబర్ 2 కనుచూపు మేరలో కనపడినంత పాపులారిటీ వస్తేనే ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి లేకపోతే పొలిటికల్ ఈక్వేషన్స్ అనేవి మారతాయి. సో వీళ్ళు ఆ స్థాయికి చేరుకోవాలంటే నెక్స్ట్ ఒక 7-8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు క్రూషియల్. ఆ క్రూషియల్ పీరియడ్‌లో సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ చూస్తే చాలా హైట్స్ ఆఫ్ ఫిల్మ్ పాపులారిటీ ఉన్న టైంలో
విజయ్ గారు సినిమా వదిలేసి పాలిటిక్స్కి వచ్చారు. అంతటి ధైర్యం ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ చేయగలరా అనేది ఒక విషయం. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఫ్యాన్స్ అంతా విష్ఫుల్ థింకింగ్ తప్ప ఈ ఇద్దరు స్టార్లకి కూడా ఏంటి పాలిటిక్స్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఇప్పటికైతే కనిపించలేదు. ఎన్టీఆర్ కంటే లాస్ట్ ఆయన పాస్ట్ హిస్టరీ కొద్దిగా ఉండబట్టి ఈ స్పెక్యులేషన్స్ జరుగుతాయి. అల్లు అర్జున్ గారు మొన్న వైసీపీకి నంద్యాలలో క్యాంపెయిన్ చేశారు కాబట్టి ఇలా ఊహాగానాలు ఉన్నాయి. అండ్ సొంత పార్టీలు ఉన్నాయి. సొంత పార్టీలు అనుకోగలిగే టీడీపీలో ఉండాల్సిన తలపోట్లు ఎన్టీఆర్ గారికి ఉన్నాయి. అటు జనసేనతో పవన్ కళ్యాణ్ గారి వర్గంతో అల్లు అర్జున్ గారికి ఉండే తలపోట్లు ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా రాజకీయంగా ఇప్పుడు రావడానికి వీళ్ళిద్దరికి ఒక ఫేవరబుల్ గ్రౌండ్ అయితే కనిపించట్లేదు. సో నెక్స్ట్ వీళ్ళని తీసి పాడేయడానికన్నా లేకపోతే వీళ్ళని సీరియస్గా కన్సిడర్ చేయడానికైనా ఇదైతే కరెక్ట్ టైం కాదు. ముందు ముందు జరిగే కొద్దీ ఒక 7-8 సంవత్సరాల తర్వాత లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందనేది చూడాల్సి